టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో లడ్డు అన్న ప్రసాదాలను నాణ్యతతో భక్తులకు అందిస్తున్నారని నటుడు మురళీమోహన్ అన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. బాలాజీ దర్శనం చేసుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎలాంటి లోపాలు లేకుండా శ్రీవారి ఆలయ నిర్వహణ జరుగుతోందని మురళీమోహన్ తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపదల ముక్కుడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం అంటే జీవితంలో మనం ఎప్పుడో చేసిన పుణ్యం మూలంగా ఇలా దర్శించుకోగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యలు కానీ కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. ఇదివరకు లో బడ్జెట్లో ఎవరు లో ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడున్న చైర్మన్ గారు ఒకటే చెప్పారు, లో ఉన్నది కాదు భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది, అన్నీ హయ్యెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీగా తీసుకురండి అని చెప్పి ఆయన అనటం ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కత్తి లేకుండా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు పూర్తిగా కావాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను. పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత వచ్చి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాను. ఆ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. స్వామివారికి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ.